హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చేసుకునే 2 రకాల బిస్కెట్స్ని చూపిస్తున్నానండి. ఒకటి ఎగ్ వేసి చేస్తాను, ఇంకొకటి ఎగ్లెస్ చూపిస్తాను. చాలా ఈజీగా, ఎలాంటి ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఇలా ఈజీగా బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. అందరూ కూడా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఎగ్లెస్ బిస్కెట్స్ చేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు వెజిటేబుల్ ఆయిల్ని వేసుకోండి. ఇంకా 1/2 కప్ వరకు పౌడర్ షుగర్ని వేసుకొని మొత్తం రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు బొంబాయి రవ్వను, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా జల్లించుకోవాలండి. నేను ఇక్కడ మరలా కొంచెం మైదాని అయితే యాడ్ చేశాను. టోటల్గా మీకు 1 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం నాకు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది, అందువలన నేను కలిపిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరు 1 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకుంటే దీనికి కరెక్ట్గా సరిపోతుందండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా ఒకసారి చేత్తో కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఏదైనా ఒకటి మెజరింగ్ కోసం స్పూన్ని తీసుకొని బిస్కెట్స్ని చేసుకున్నట్లయితే అన్నీ కూడా మీకు ఈక్వల్గా వస్తాయి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ని మెజర్గా తీసుకున్నానండి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా తర్వాత ఇలా ఈ షేప్లో బిస్కెట్ అయితే చేశాను. దీనిపైన కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇలా డిజైన్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే ఈ డిజైన్ వేసుకోవచ్చండి. ఇలా కేక్ మోల్డ్లో బటర్ పేపర్ ఉంచి ప్రిపేర్ చేసుకున్న వాటినన్నిటినీ కూడా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. కావాలంటే మీరు రౌండ్ షేప్లో నార్మల్ ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కాచి చల్లారబెట్టిన పాలను పైన ఇలా బ్రష్ చేసుకోండి. ఇలా చేయడం వలన బిస్కెట్స్కి మంచి కలర్ అనేది వస్తుందండి. ఎగ్తో చేసే బిస్కెట్స్కి అయితే ఎగ్ ఎల్లోని ఇలా కోట్ చేస్తే మనకి బాగా కలర్ వస్తుంది. మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి పాలతో చేస్తున్నాము. ఈ విధంగా ప్రిపేర్ అయిన బిస్కెట్స్ని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఇలా ఉంచి 15 to 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఇవి బేక్ అయినా కూడా మెత్తగానే ఉంటాయండి. కింద మనకి కలర్ అనేది వచ్చేస్తుంది, అంటే ఇవి బేక్ అయిపోయినట్టు అర్థం. ఇవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే గట్టిగా అవుతాయి. సో మెత్తగా ఉన్నాయని ఇంకా ఉంచేస్తే మాడిపోతాయండి. సో ఇలా మన బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వెనకాల ఇలా బాగా కలర్ అనేది వస్తుందండి. ఎంత క్రంచీగా, చాలా టేస్టీగా ఎగ్లెస్ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎగ్ వేసి చాక్లెట్ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ విధంగా సేమ్ అదే బౌల్లో నేను 1/4 కప్ వరకు అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా 1/2 కప్ వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా క్రీమీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 ఎగ్ని యాడ్ చేసుకోవాలండి. ఎగ్ బటర్లో మిక్స్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కొంచెం నిదానంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఓవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే చాలా ఈజీగా బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకోవా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. కావాలంటే మీరు బేకింగ్ సోడాని స్కిప్ చేసేయచ్చు. బేకింగ్ సోడా వేయడం వలన కొంచెం బిస్కెట్ అనేది ప్లఫీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇలా జల్లించేసుకొని
మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా నాకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే వచ్చిందండి. మీరు ఇది పైపింగ్ బ్యాగ్లో వేసుకొని నాజల్ని ఉంచి ఈ కన్సిస్టెన్సీలో బిస్కెట్స్ని అయితే చేసుకోవచ్చు ఫ్లవర్ షేప్లో. నేనైతే నార్మల్గా చేత్తో చేద్దాం అనుకుంటున్నాను. సో అందువలన నేను ఇంకా దీంట్లోకి మైదానైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది కొంచెం లూజ్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా నేను మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నదాన్ని పైపింగ్ బ్యాగ్లో నాజల్ని ఉంచి డిజైన్ బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. అప్పుడు ఇది మనకి బిస్కెట్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది. మరలా నేను 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్గా తీసుకున్నాను అన్ని బిస్కెట్స్ ఈక్వల్గా రావడానికి. ఇలా రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకుని జస్ట్ నేను ప్రెస్ చేస్తున్నానండి. ఇలా మనం ఇందాక ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ మౌల్డ్లో మరలా నేను ఆ బిస్కెట్స్ అయిపోయాయి కదా, సో ఈ బిస్కెట్స్ని సేమ్ మౌల్డ్లో ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 20 to 25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఈ బిస్కెట్స్ అనేవి ఇలా ఫ్లఫీగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. మన ఎగ్ వేసిన చాక్లెట్ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గట్టిగా అవుతాయండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇలా మంచిగా కుక్ అవుతాయి. మన పర్ఫెక్ట్ అయిన ఎగ్ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.